శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఏ రాసుల వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఆ అదృష్టవంతుల రాసులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క మార్పుల కారణంగా రాసుల వారి జీవితంలో కెరియర్ పరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, కుటుంబం పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యం పరంగా, అలాగే ఆర్థిక జీవితం పరంగా కాకుండా ముఖ్యంగా వివాహ జీవితం పరంగా కూడా పెళ్లిళ్ళ మీద కూడా పడుతూ ఉంటాయి. అయితే ఎంతో కాలంగా పెండింగ్ పడుతున్నటువంటి పెళ్లిళ్ల ప్రయత్నాలు అనేవి ఏ రాసుల వారికి ఈ 2024 సంవత్సరంలో సానుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు, ప్రేమ పెళ్లిళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఇక పెళ్లిళ్ళు జరిగితే ఎవరితో జరుగుతాయి, మరి జన్మ నక్షత్రం ప్రకారం ఈ 2024 సంవత్సరంలో పెళ్లి యుగం ఉండే రాసులు ఎవరు, వారికి ఎప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి, ఏ దేవతారాధన అనేది ఈ రాసుల వారికి మేలు చేస్తుంది, అలాగే చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే సాధారణంగా ఆ శనిదేవుడు అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ నిజానికి శనిగ్రహం వల్ల ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు సూర్యుని పుత్రుడు, కర్మ ఫల ప్రదాత. శని ప్రతి దానిని ఒక పద్ధతి ప్రకారం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలను ఒక గురువులాగా వ్యవహరిస్తాడు ఆ శని భగవానుడు. ఇకపోతే శనిదేవుని సంచారం వల్ల రాసుల జాతకులకు ఏర్పడినటువంటి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కూడా ఈ శనిగ్రహం అనేది పెళ్లి యోగాన్ని కల్పిస్తుంది. ఇక శని మరియు గురుగ్రహాల ప్రభావాల కారణంగా ఈ 2024 సంవత్సరంలో కొన్ని రాసుల జీవితాల్లో పెళ్లిళ్ల పరంగా ఖచ్చితంగా అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఏలినాటి శని మొదలైనప్పుడు శని భగవాను వల్ల ఏదైనా ఆలస్యం అవుతుంది, కానీ అసలు జరగకుండా పోదు అని చెప్పుకోవచ్చు. ఇక గురుగ్రహం శుభ కార్యాలను జరిపిస్తాడు. మరి గోచారంలో ఈ రెండు ముఖ్యమైన గ్రహాలను బట్టి ఈ 2024 సంవత్సరంలో రాశి చక్రం నుండి ఏ రాసుల జాతకులకు పెళ్లి యోగం అనేది విశేషంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ 2024 సంవత్సరం జనవరి 18 తర్వాత నుండి కూడా అతి తక్కువ ప్రయత్నంతో ఈ రాశుల వారికి చక్కని పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో మొట్టమొదటి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ 2024 సంవత్సరంలో పెళ్లి యుగం అద్భుతంగా ఉంటుంది. అయితే వీరికి సంబంధించిన వరకు కూడా ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకరి వైపు బంధువులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఒక పట్టాన నచ్చకపోవచ్చు. అయినప్పటికీ కూడా పెళ్లిళ్ళు మాత్రం అస్సలు ఆగదని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే పెళ్లి వ్యవహారం పెద్దగా ఖర్చు లేకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశీ సంబంధం కుదరడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2024 సంవత్సరంలో తులారాశి వారికి. తర్వాతి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్ళు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో, పెద్దల సమక్షంలో పెళ్లిళ్ళు జరిగేటటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంధువర్గంలో ఎక్కువగా ఈ సింహరాశి జాతకులకు ముఖ్యంగా మేనరికం సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి పెళ్లికి ముందు పెద్దల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు, విభేదాలు చోటు చేసుకున్నా కూడా చివరికి వచ్చేసరికి అంతా సర్దుకుంటాయి. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. తర్వాత రాశి మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ 2024 సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా ఈ మేషరాశి వారికి పెళ్లిళ్లు జరిగేటటువంటి ఛాన్స్ ఉంటాయి. అలాగే వీరి పెళ్లి నిమిత్తం కొంచెం భారీగా డబ్బులు ఖర్చు అవుతాయని కూడా చెప్పొచ్చు. మేష రాశి వారికి బాగా తెలిసిన వారి నుంచి కానీ లేదా బాగా దగ్గర వారి నుంచి కానీ పెళ్లి సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వీరికి ప్రేమ పెళ్లి సైతం పెద్దల అంగీకారంతోనే జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. తర్వాత రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి విషయానికి వస్తే వీరికి సాంప్రదాయబద్ధంగా తప్పితే మరే విధంగా కూడా పెళ్లిళ్లు జరిగేటటువంటి అవకాశం అస్సలు లేదని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి సంబంధానికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కనుక ఉంటే అవి ఇరు పక్షాల వారి అంగీకారంతోనే, అటు ఇటు అబ్బాయి తరపు అమ్మాయి తరపు వారి యొక్క అంగీకారంతోనే పెళ్లికి దారితీస్తాయి. 2024 మే లోపుగా ధనుసు రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తర్వాత రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఉద్యోగ స్థానంలో తోటి సహోద్యోగులతో లేదా సహచరులతో పెళ్లిలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రేమ పెళ్లిలు కావచ్చు. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారు ఈ 2024 లోపు పెళ్లిళ్ళు అయ్యే ఛాన్స్ బాగా కనిపిస్తుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారికి కూడా త్వరలోనే అంటే ఈ 2024 సంవత్సరంలో విశేషంగా పెళ్లి యుగం పట్టబోతుంది. ఇక వీరి పెళ్లి అనేది ఈ రాశి వారికి సాంప్రదాయం ప్రకారం ఎంతో సింపుల్ గా నిరాడంబరంగా జరిగిపోతుంది. నార్మల్ గా వీరి పెళ్లిళ్లు పెద్దల అంగీకారంతోనే జరుగుతాయి. అలాగే తెలిసిన సంబంధమే కుదురుతుందని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 2024లో తులారాశి, సింహరాశి, మేషరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అయి జరిగి తీరుతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.